అందరికీ నమస్కారం. 2026 భారత బడ్జెట్ పేర్లు వినగానే అబ్బో అంకెలు లెక్కలు చాలా క్లిష్టంగా ఉంటుందేమో అనిపిస్తుందా? అస్సలు చింతించకండి. ఈ బడ్జెట్లోని అసలు విషయమేంటి, ముఖ్యమైన అంశాలేంటి, ఇవన్నీ మన జీవితాల్ని ఎలా ప్రభావితం చేస్తాయి, వీటన్నిటినీ రాబోయే కొద్ది నిమిషాల్లో చాలా సింపుల్గా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి మొదలు పెడదాం. సరే, అసలు విషయంలోకి వెళ్లే ముందు ఒక బేసిక్ క్వశ్చన్. జాతీయ బడ్జెట్ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే మన ఇంట్లో నెలవారీ బడ్జెట్ వేసుకుంటాం కదా. జీతం ఎంతొచ్చింది, కిరాణాకెంత, పిల్లల స్కూల్ ఫీజులకెంత, ఇలా లెక్కలేసుకుంటాం. ఇది కూడా అచ్చం అలాంటిదే. కానీ ఒక కుటుంబానికి కాదు, యావత్ దేశానికి సంబంధించిన ఒక పెద్ద ఆర్థిక ప్రణాళిక అన్నమాట. మన రాజ్యాంగం ప్రకారం దీనిని అధికారికంగా వార్షిక ఆర్థిక నివేదిక అంటారు. అంటే రాబోయే ఏడాది ఏప్రిల్ 1 నుండి వచ్చే ఏడాది మార్చ్ 31 వరకు ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడ నుండి వస్తుంది, అంటే పన్నుల రూపంలోనా మరో రకంగానా, అలా వచ్చిన డబ్బును ఎక్కడెక్కడ ఖర్చు చేయబోతున్నారు అనే పూర్తి లెక్కల పత్రమే ఈ బడ్జెట్. సరే, ఇప్పుడు కాస్త సీరియస్ టాపిక్ నుండి బ్రేక్ తీసుకుని ఒక ఇంట్రెస్టింగ్ విషయానికి వద్దాం. బడ్జెట్ రోజున మన ఆర్థిక మంత్రి గారు కట్టుకునే చీరకి బడ్జెట్కి ఏదైనా సంబంధం ఉంటుందా? వినడానికి వింతగా ఉన్నా ఒక ఆసక్తికరమైన ప్యాటర్న్ అయితే ఉంది. అదేంతో చూద్దాం. ఇక్కడ చూడండి, గత కొన్ని సంవత్సరాలుగా ఒక సరదా సెంటిమెంట్ నడుస్తోంది. ఆర్థిక మంత్రి గారు ఏ రాష్ట్రానికి చెందిన చీర కట్టుకుంటే ఆ బడ్జెట్లో ఆ రాష్ట్రానికి ఎంతో కొంత మేలు జరుగుతుందని ఒక నమ్మకం. చూడండి, 2023లో కర్ణాటక కస్తూరి చీర, 2024లో ఆంధ్రప్రదేశ్ మంగళగిరి చీర, 2025లో బీహార్ మధుబని చీర, ఇలా సాగింది. ఇక ఈ సంవత్సరం ఆమె తమిళనాడుకు చెందిన కంచిపట్టు చీర ధరించారు. దీంతో సహజంగానే అందరి దృష్టి తమిళనాడు వైపు మళ్ళింది. మరి నిజంగానే తమిళనాడుకే మన ప్రత్యేక ప్రయోజనాలు దక్కాయా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సరే, ఈ సరదా విషయాల పక్కన పెడితే ఇప్పుడు అసలు లెక్కల్లోకి వెళదాం. ఈ బడ్జెట్ యొక్క గుండెకాయ లాంటివి ఈ అంకెలే. ఇంతకీ ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయి, మళ్ళీ ఆ డబ్బును ఎక్కడికి ఖర్చు చేస్తున్నారు, ఆ వివరాలు చూద్దాం. ఈ ఏడాది మన దేశ బడ్జెట్ మొత్తం విలువ ఎంతో తెలుసా? అక్షరాల 53.5 లక్షల కోట్లు. ఓ మై గాడ్, ఎంత పెద్ద మొత్తమో ఊహించుకోండి. అంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఖర్చు చేయబోయే మొత్తం డబ్బు ఇదన్నమాట. మరి ఇంత డబ్బు ప్రభుత్వానికి ఎక్కడ నుండి వస్తుంది? ఈ చార్ట్ ఒకసారి చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మనకు వచ్చే ప్రతి రూపాయిలో 24 పైసలు అప్పుల ద్వారానే వస్తున్నాయి. ఇది అతిపెద్ద వాటా. ఆ తర్వాత మనం కట్టే ఆదాయ పన్ను నుండి 21 పైసలు, పెద్ద పెద్ద కంపెనీలు కట్టే కార్పొరేట్ పన్ను నుండి 18 పైసలు వస్తున్నాయి. జీఎస్టీ వాటా కూడా 15 పైసలుంది. ఓకే, డబ్బు ఎలా వస్తుందో చూశాం. మరి ఆ వచ్చిన డబ్బు ఎక్కడికి పోతోంది? ఇక్కడ చూడండి, ప్రతి రూపాయి ఖర్చులో అతి పెద్ద భాగం అంటే 22 పైసలు రాష్ట్రాలకు వారి పన్నుల వాటాగా వెళ్ళిపోతోంది. ఆ తర్వాత 17 పైసలు కేంద్ర ప్రభుత్వ పథకాలకు, 14 పైసలు మనం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతోంది. ఇక మన దేశ రక్షణ కోసం 11 పైసలు ఖర్చు పెడుతున్నారు. ఇందాక మనం అప్పుల గురించి మాట్లాడుకున్నాం కదా, ఇక్కడే ద్రవ్య లోటు అనే పదం వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 100 రూపాయలు అనుకుంటే ఖర్చు 104 రూపాయలు అయిందనుకోండి, ఆ అదనపు 4 రూపాయలే ద్రవ్యలోటు. ప్రస్తుతం మన దేశ ద్రవ్యలోటు 4.3% ఉంది. మరి 4.3% అంటే ఎక్కువ తక్కువ, మనం ఆందోళన పడాలా అనిపిస్తుంది కదా. కానీ ప్రపంచంలోని ఇతర పెద్ద దేశాలతో పోల్చి చూస్తే మన పరిస్థితి అంత ఆందోళనకరంగా ఏమీ లేదు. చూడండి, అమెరికా ద్రవ్యలోటు ఏకంగా 7% ఉంది, జపాన్ది 6%. వాళ్లతో పోలిస్తే మనం కాస్త బెటర్ పొజిషన్లోనే ఉన్నామని చెప్పాలి. సరే, ఈ అంకెలు లెక్కలు బాగానే ఉన్నాయి. కానీ ఈ డబ్బుతో మన దేశ భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఎలాంటి పెద్ద ప్లాన్స్ వేస్తోంది, ఏ ఏ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతోంది, ఆ కీలకమైన విషయాలను ఇప్పుడు చూద్దాం. మొదటగా రక్షణ రంగం. ఈసారి మన రక్షణ బడ్జెట్ని ఏకంగా 15% పెంచారు. ఇది చాలా పెద్ద మొత్తం. దీని వెనుక ఉన్న లక్ష్యం ఒక్కటే, మన సైన్యాన్ని పూర్తిగా ఆధునీకరించడం. అంటే కొత్త తరం యుద్ధ విమానాలు, ఆధునాతన ఆయుధ టెక్నాలజీతో మన సైనిక సామర్థ్యాన్ని మరింత పెంచడం. ఇక రవాణా రంగంలో అయితే ఒక విప్లవాత్మకమైన ముందడుగు వేయబోతున్నారు. దేశంలోని 7 ప్రధాన రూట్లలో అంటే ముంబై, పూణే, హైదరాబాద్, బెంగళూరు లాంటి మార్గాల్లో
హైస్పీడ్ రైల్ కారిడార్లు నిర్మించబోతున్నారు. దీనికోసం ఏకంగా 2.78 లక్షల కోట్లు కేటాయించారు. ఇది పూర్తయితే కేవలం ప్రయాణ సమయం తగ్గడమే కాదు, వ్యాపారం, టూరిజం కూడా ఊపందుకుంటాయి. ఇక విద్యారంగం విషయానికొస్తే కొన్ని కీలకమైన ప్రకటనలున్నాయి. ముఖ్యంగా బాలికల విద్యను ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక కొత్త హాస్టల్ నిర్మించనున్నారు. అంతేకాదు, ఇప్పటి ట్రెండ్కి తగ్గట్టుగా యువతలో క్రియేటివిటీని పెంచడానికి 15,000 స్కూళ్ళు, 500 కాలేజీలలో కంటెంట్ క్రియేషన్ ల్యాబ్స్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇది చాలా మంచి ఆలోచన. ఈ బడ్జెట్లో ఒక మంచి బ్యాలెన్స్ కనిపిస్తుంది. ఒకవైపు సెమీకండక్టర్ల లాంటి భవిష్యత్ టెక్నాలజీపై భారీగా 40,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. మరోవైపు మన సాంప్రదాయ ఆయుర్వేదాన్ని కూడా మర్చిపోలేదు. కొత్తగా 3 ఆయుర్వేదిక్ ఎయిమ్స్ ఏర్పాటు చేయడంతో పాటు 1,00,000 మంది నిపుణులకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఫ్యూచర్ అండ్ ట్రెడిషన్ రెండింటికీ ప్రాధాన్యత ఇచ్చారు. ఓకే, ఇన్ని విషయాలు చెప్పుకున్నాం. కానీ అందరికీ అసలు ఆసక్తి ఉండేది ఇక్కడే. ఈ బడ్జెట్ వల్ల మన జేబుపై ప్రభావం ఏంటి? ఏవి చౌకగా మారబోతున్నాయి, ఏవి ప్రియం కాబోతున్నాయి? ఆ లిస్ట్ ఏంటో చూసేద్దాం. చూద్దాం. కొన్ని ధరలు పెరుగుతున్నాయి, కొన్ని తగ్గుతున్నాయి. ముందుగా ధరలు పెరిగేవి చూస్తే మద్యం, సిగరెట్లు, అలాగే ట్రేడింగ్ లాభాలపై పన్నులు పెరగనున్నాయి. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే కొన్ని ముఖ్యమైన వస్తువుల ధరలు తగ్గబోతున్నాయి. క్యాన్సర్, షుగర్ లాంటి రోగాలకు వాడే మందులు, మైక్రోవేవ్ ఓవెన్లు, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, అలాగే బట్టలు, బూట్లు ఇవన్నీ చౌకగా మారనున్నాయి. ఇది ఖచ్చితంగా సామాన్య ప్రజలకు కొంత ఊరటనిచ్చే విషయమే. సరే, ఇప్పటి వరకు దేశీయ విషయాలు చూశాం. ఇప్పుడు మన దృష్టిని కాస్త విస్తృతం చేసి చూద్దాం. ఈ బడ్జెట్ ప్రపంచ వేదికపై మన దేశ స్థానాన్ని ఎలా బలోపేతం చేయబోతోంది? నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో భాగంగా మన దేశం తన పొరుగు దేశాలకు ఆర్థిక సహాయం అందిస్తూనే ఉంది. ఇక్కడ చూడండి, భూటాన్కి అత్యధికంగా 2,288 కోట్లు, నేపాల్, మాల్దీవులకు కూడా గణనీయమైన సహాయం అందిస్తున్నాం. ఇది కేవలం డబ్బివ్వడం కాదు, మన చుట్టుపక్కల దేశాలతో సత్సంబంధాలు కొనసాగించటానికి, ఈ ప్రాంతంలో స్థిరత్వాన్ని కాపాడటానికి ఇది చాలా ముఖ్యం. సో మొత్తం మీద చూస్తే ఈ బడ్జెట్ మనకొక స్పష్టమైన చిత్రాన్ని చూపిస్తోంది. ఇది ఒకవైపు దేశ రక్షణను పటిష్టం చేస్తూ, మరోవైపు హైస్పీడ్ రైళ్లు, సెమీకండక్టర్ల వంటి వాటితో భవిష్యత్తు కోసం పునాదులు వేస్తోంది. ఇదొక ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకెళ్తున్న భారతదేశపు ప్రతిబింబంలా ఉంది. ఇవన్నీ చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. మన దేశం ఆధునిక పథంలో దూసుకుపోతున్న ఈ సమయంలో జాతీయ రక్షణ, దేశాభివృద్ధి ఈ రెండింట్లో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి? రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ ఎలా సాధించాలి? బహుశా 2026 బడ్జెట్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు, మనందర్నీ ఆలోచింపజేసే ప్రశ్న కూడా ఇదే.